నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయంలో రైతులతో సమావేశం జరిగింది. దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ చైర్మన్ గండి దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ సహకార సంఘ సంస్థల్లో రైతులకు పారదర్శకంగా సేవలందించేందుకు రాష్ట్రంలో 2239 సహకార సంస్థలను కంప్యూటరీకరణ చేయటం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం సంస్థ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం చైర్మన్ తాతారావు చేతుల మీదుగా రైతుల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు, బరినికాన బాబురావు, బొండా సత్యారావు, కె కృష్ణంరాజు, కోటాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, సిఇఓ వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఇచ్చే పథకాల్లో కానీ అవసరాల్లో కానీ తీరుతున్నాయా, అంకెలుగా ఉన్నటువంటి పథకాలు మీకు నేరుగా విధంగా అందించాలి అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం. అందుకని విధంగా దేవుడు బాబు గారు అడిగినట్లు ఈ సొసైటీ పనితీరు వల్ల లాభాలు లేదు, సొసైటీకి ఉన్న ఆస్తుల వల్ల సొసైటీ లాభాలు తప్ప సొసైటీ లాభాలు రెండు 50 లక్షల వరకు ఎవరిలో ఉన్నాయి డబ్బులు అవి ఎవరిలో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వేరే ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో సుఖాంతమైనటువంటి ప్రభుత్వాలను పారదర్శకంగా ఉంటారు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎదురైనటువంటి సహకార వ్యవస్థలో పూర్తి స్థాయిలో కంపెనీలు జరగాలి. దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బహలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.